కావలి పట్టణంలో విట్స్ కళాశాల సమీపంలో జరుగుతున్న నేషనల్ హైవే విస్తరణ పనులపై వైసీపీ రాజకీయ రచ్చ సృష్టించే ప్రయత్నం విఫలమైందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనుల్లో భాగంగా షాపు యజమానులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను తొలగిస్తుండగా ఈ అంశాన్ని రాజకీయంగా మలిచేందుకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయత్నించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షాపు కూడా లేని వ్యక్తిని తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిపై అసత్య ఆరోపణలు చేయించడం, కొందరు వైసీపీ నాయకులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి మాట్లాడించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల షాపు యజమానులు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించగా 2 నెలల్లో ప్రతి ఒక్కరికీ షాపులు కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ హామీతో షాపు యజమానులు సంతృప్తి వ్యక్తం చేస్తూ అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారు. అయితే ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అక్కడికి వెళ్లి పరిస్థితిని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నించారని, దీంతో షాపు యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పేరుతో స్వార్థ రాజకీయాలు చేయడం మానుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దు. పలువురు షాప్ యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పోయిన గవర్నమెంట్ లో ఇవన్నీ తీసేయాలని మున్సిపాలిటీ వచ్చినప్పుడు కూడా మీరు అందరూ షాపులు పెట్టుకొని ఎన్ని చేశారు? రోడ్ ఎంత చేశారు? 3 అడుగులు చేశారు. సైడ్ 3 అడుగులు చేసిన దానికి మొత్తం తీసేశారు కదా. ఇప్పుడు మళ్ళీ కాలువ తీయాలని చెప్పేసి బొంకులు మొత్తం తీసేసేసి తీసేయమని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మొన్న ఎమ్మెల్యే కాడికి పోయారు సార్. ఏమన్నారు? ఎమ్మెల్యే కాడికి పోతే నాకు సంబంధం లేదు, కలెక్టర్ కాడికి పోయి అడగండి, నాకు సంబంధం లేదు, ఎన్ని అవసరం లేదు చెప్తారు. గతంలో వచ్చినప్పుడు ఆయన చేసేస్తారు, అవి మాకు సంబంధం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ స్టార్టింగ్ లో కొన్ని షాపులు ఉన్నాయి, అవి కూడా తీసేస్తారా రేపు? కాలం మళ్ళీ ఇస్తామంటున్నారు. మళ్ళీ ఇస్తారో షాపులు కట్టినారు, అవి తీస్తారా? వాటికి కాలువ రాదా? ఉదయగిరి రోడ్లో ఉన్న షాపుల కోసం అతనికి సంబంధం లేదు, ఏం లేదు. మేము షాప్ వాళ్ళం. ఉదయం మాజీ ఎమ్మెల్యే గారు వచ్చారు, వచ్చి అడుగుతూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఇతనికి షాపు లేదు, ఏం లేదు. మమ్మల్ని వచ్చి అడిగినా మేము అదే చెప్పాం, రోడ్డు ఎంకరేజ్మెంట్లో కాలువ వస్తుంది తీసేయమన్నారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు మేము పోతే మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడించి 2-3 నెలల్లో మీ అంగళ్ళు మీకు ఇస్తాము, ఇట్టి పరిస్థితుల్లో మీకు ఏం లేదు, ఇబ్బంది లేదన్నారు. కాబట్టి మేము నమ్మకంగా మాకే స్వచ్ఛంగా మేము చేసుకున్నాం. అంగళ్ళన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తారా లేదా అని చెప్తే మా మున్సిపాలిటీ కూడా వచ్చాక వచ్చి చెప్పి రెస్ట్ కూడా రాసుకెళ్ళి తెలియదు అని చెప్పాము మేము. ఇతనికైతే షాపు సంబంధమే లేదు. ఇతనికి ఏ షాపు కూడా తెలియదు, ఏమో తెలియదు. అతను వచ్చి మాట్లాడించి ఎదురు చేశారు, చెప్పిస్తున్నాడు. ఏం చేశారు ఏమో తెలియదు సార్. ఇతను మాత్రం మాట్లాడించి అట్లా చేశారు. ఇతను షాపే లేదు సార్. అతనికి మేము ఎంతో షాపులో ఉన్నాం. మేము మాట్లాడినా కానీ ఇతను ఏం షాప్ ఉందని ఏముందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇతను ఎందుకు మాట్లాడాలని అవసరం ఉంది. మొన్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి దగ్గరికి మీరంతా వచ్చి మీటింగ్ పెట్టుకున్నారు కదా, ఆ రోజు ఈ అబ్బాయి వచ్చాడా? సంబంధం లేదు. షాపే లేదు సార్. అతనికి లైన్లో ఎక్కడ షాపు, ఏ షాపు? ఇతనికి ఎందుకు అంత అవసరం చెప్పాల్సిన అవసరం? మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి అందరినీ కూర్చోబెట్టి నీట్గా చెప్పాడు సార్. ఏమని 2 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి, మీ షాపులు మీకు ఇస్తాం, మీకు ఇబ్బంది ఏం పెట్టామని చెప్పాడు. మేము మాకే స్వచ్ఛందంగా మేము ఓపెన్ చేసుకున్నాం. నాది కూడా లాస్ట్ షాప్ సార్. అది అక్కడ కూడా ఇచ్చినది అదే చెప్పాము మేము కూడా. మా షాపులు మాకు ఇస్తానని చెప్పాడు సార్. నమ్మకం ఏంటంటే నమ్మకాన్ని మున్సిపాలిటీ పేరు రాయించుకెళ్ళారు, అదే నమ్మకం సార్ అని చెప్పాము మేము. మీకు అది లాస్ అయింది సార్ అని చెప్పాము. అంతే మళ్ళీ మా షాపులు మాకు వస్తాయి కదా, మేము జయమంతమన్నాము. అంతేగాని ఇతనికి ఏం సంబంధం? ఇతను చెప్పాల్సిన అవసరం ఉంది. అది మేము కూడా అడుగుతాం. ఇతని వల్ల మాకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది? అందరి షాపులో బ్యాడ్ నేమ్ వస్తుంది కదా ఇతను ఒక్కడి వల్ల. ఇతను షాప్ వల్ల అయితే చెప్పినా పర్లేదు సార్. ఇప్పుడు షాపులు వీళ్ళకి ఇది ఒక్కడి వల్ల ఇంతమంది మళ్ళీ మా మీద బ్యాడ్గా ఇంప్రెస్ వస్తుంది. మాకేమో స్వచ్ఛంగా చేసుకున్నాం సార్ షాపులన్నీ కూడా. అదే మేము చెప్తున్నాం, ఇతనికి సంబంధం లేదు. చెప్పాల్సినంత అవసరం ఉంది. కనీసం ఇక్కడ నీకు షాప్ లేదు, ఎందుకు అలా చెప్పావు? చెప్పు. మామూలుగా రోడ్లో వస్తూ ఉంటే మామూలుగా తెలిసిన వాళ్ళు వచ్చేసి పిలిచేసి ఇట్లా షాపులు తీసేస్తున్నారు, మామూలుగా ఈ రోడ్డు ఇది ప్రాబ్లంగా ఉంది, దీనివల్ల తీసేస్తున్నారు అని చెప్పమనేసి మనుషులు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో చెప్పమని చెప్పారు, అందుకని చెప్పాను.